రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల్లో చెప్పారు. అబద్ధాలు పుంకాలుగా రాయించారు. మరలా అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. చివరికి ముస్లిం మైనారిటీలను కూడా వాడుకుని ఎన్నికల్లో గెలిచి వారికి హాని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు వల్లించడం అంటే ఇది కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. ఇకనైనా ప్రజలు కళ్ళు లేని కబూజీలు కాదు, అజ్ఞానులు కాదు, ప్రజలు విఘ్నులు, ఆలోచించేవాళ్ళు. రాష్ట్రం యావత్తు ముస్లిం లోకం ఉడికిపోతా ఉంది నువ్వు చేసిన మోసాలకి. అందుకనే వక్ఫ్ బోర్డు విషయంలో ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు, నకిలీ వార్తలు అబద్ధాలు రాయిస్తా ఉన్నాడు. తస్మాత్ చంద్రబాబు జాగ్రత్తగా ప్రజలకు సమాధానం చెప్పుకునే రోజు దగ్గరకు వస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరకలేస్తాకి చూస్తా ఉన్నారే, సచ్చీలుడుగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. వర్క్ ఫోర్స్ విషయంలో, ఈ బిల్లు విషయంలో మీరు చేసిన తప్పిదం ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేతమైన గొప్ప నిర్ణయం ప్రజలకు తెలుసని మీడియా ద్వారా మీకు విన్నవిస్తా ఉన్నాను.